ఒక అడవి, ఒక సముద్రం, ఇప్పుడు ఒక అగ్నిపర్వతాల ప్రపంచం. అవతార్ 1లో మనం పాండోరా అడవిని చూసాం. అవతార్ 2లో సముద్రపు లోతులని చూసాం. కానీ అవతార్ 3లో మనుషుల కన్నా ప్రమాదకరమైన నావీని చూస్తాం. అవును, ఈసారి శత్రువు మనుషులు కాదు, నావీ లోపల నుంచి వచ్చే చీకటి. జేమ్స్ కెమెరూన్ మళ్ళీ చెప్తున్నాడు, పాండోరా అందంగా మాత్రమే ఉండదు, అది భయంకరంగానూ ఉంటుంది. అయితే అవతార్ 3లో నిజంగా వర్త హైప్కి మ్యాచ్ అయిందా లేదా విజువల్ మ్యాజిక్తోనే సరిపెట్టేశారా? పూర్తి నిజాయితీతో చెప్పే అవతార్ 3 తెలుగు రివ్యూ ఇప్పుడు ప్రారంభిద్దాం. వెల్కమ్ టు 70mm పోస్టర్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అవతార్ 3 కథ జేక్ సల్లీ కుటుంబంతోనే మొదలవుతుంది. అవతార్ 2 తర్వాత పాండోరాలో శాంతి నిలవలేదు. ఈసారి మనం చూస్తే పాండోరాలో ఇంకొక కొత్త క్లాన్ ఉంటుంది. యాష్ పీపుల్ అంటే అగ్ని ప్రజలు. వాళ్ళు ప్రకృతిని పూజించే ఐవా మీద నమ్మకం లేదు. కోపం, శక్తి, ఆధిపత్యమే వాళ్ళ జీవితం. వాళ్ళ నాయకురాలు వరంగా ఈ సినిమా యొక్క అసలైన శక్తి. వరంగాకి మనుషులపై ద్వేషం లేదు, కానీ జాక్ సల్లీ లాంటి నావీ మీద మాత్రం కోపం ఉంటుంది. ఎందుకంటే ఐవా పేరుతో బలహీనతను నాటుతున్నారు. వాళ్ళ నమ్మకం అనేది వాళ్ళ మీదనే ఉంది. ఇక్కడ సినిమాలో అసలు కాన్ఫ్లిక్ట్ ఇక్కడ నుంచే మొదలవుతుంది. నేచర్ వర్సెస్ పవర్, ఫెయిత్ వర్సెస్ కంట్రోల్, ఫ్యామిలీ వర్సెస్ ఐడియాలజీ, ఇది ఈ సినిమాలోని కథలు. ఈసారి అవతార్ 3 పూర్తిగా ఫ్యామిలీ డ్రామా మీద నడుస్తుంది. జాక్ సల్లీ వారియర్ కాదు, ఇప్పుడు తండ్రి తన పిల్లల్ని కాపాడుకోవడమే ఒక లక్ష్యం పెట్టుకుంటాడు. నైతిరి పాత్ర మరింత ఎమోషనల్గా ఉంటుంది. అవతార్ 2 కంటే కూడా ఎక్కువ రేజ్, పెయిన్ చూపిస్తారు. పిల్లల పాత్రలు లోక్ రిబిలియన్ మైండ్ సెట్, కిరి ఐవాతో మిస్టీరియస్ కనెక్షన్, ట్యూక్ ఎమోషనల్ యాంకర్. ఈ కుటుంబం మధ్య వచ్చే ఆర్గ్యుమెంట్స్, సాక్రిఫైస్ సినిమాకే గుండెకాయ లాంటిది. యాక్షన్ కంటే ఎమోషనల్ బాగా వర్క్ అవుతుంది. అవతార్ సిరీస్లో ఇప్పటి వరకు మనం ఉమెన్ విలన్స్, మిలిటరీ మైండ్ సెట్, కానీ వరంగా పూర్తిగా డిఫరెంట్. ఇవిల్ కాదు, గ్రే షేడ్ క్యారెక్టర్. తన ప్రజల సర్వైవల్ కోసం ఏదైనా చేస్తుంది. ఆమె డైలాగ్స్ పాండోరా దేవుడి చేతిలో లేదు, బలవంతుల చేతిలో ఉంటుంది. ఇక ఒక లైన్ చాలు ఈ సినిమా అర్థం కావడానికి. జేమ్స్ కెమెరూన్ ఈసారి విలన్ని హీరో యాంగిల్లో చూపించే ప్రయత్నం చేశాడు. ఇక్కడే అవతార్ 3లో అసలు రాజ్యం మొదలవుతుంది. లావా ఫారెస్ట్, వాల్కోనోకి విలేజెస్, ఫైర్, స్మోక్ విజువల్స్, న్యూ క్రియేచర్స్, ఫైర్ బేస్డ్ యానిమల్స్, 3D అనుభవం, హై స్ట్రెయిన్ లేదు, నేచర్ డెప్త్, థియేటర్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కొంచెం ఎమోషనల్ సీన్స్లో గూస్ బంప్స్ వస్తాయి. వార్ సీన్స్లలో పవర్ఫుల్ బీట్స్. జేమ్స్ కెమెరూన్ మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. ఇక సినిమా థియేటర్ కోసం మాత్రం ఈ సినిమాలో నెగిటివ్స్, ఫస్ట్ హాఫ్ స్లో పేస్, టూ మెనీ క్యారెక్టర్స్, కొన్ని సీన్స్ ప్రీచిగా అనిపిస్తాయి. రన్ టైం లాంగ్గా ఫీల్ అవుతుంది. ఆఫ్టర్ అవతార్ మ్యాజిక్ నచ్చని వాళ్ళకి ఈ సినిమా కనెక్ట్ కాకపోవచ్చు. అవతార్ 3 సింపుల్ కమర్షియల్ మూవీ కాదు, ఫాస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా కాదు. ఎమోషనల్, విజువల్ పోయట్రీ, డీప్ ఫిలాసాఫికల్ కాన్ఫ్లిక్ట్. ఇది ఒక సినిమా కాదు, పాండోరా అనే ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయాణం. థియేటర్లో చూడాల్సిన సినిమా. విజువల్ సినిమా లవర్కి మాత్రం మస్ట్ వాచ్ సినిమా. అవతార్ ఫ్యాన్స్కి ఇది ఒక ఎమోషనల్ రోల్ కోస్టర్ అని మనం మాట్లాడుకోవచ్చు. అవతార్ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.